వెల్కమ్ టు ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ అండ్ ఏఎస్ ఆన్లైన్. ఈ క్వశ్చన్లో ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఇచ్చారు. ఇక్కడ ఆ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ డేటా వచ్చేసి విత్ ఎయిర్ యాజ్ అ డైఎలక్ట్రిక్ ఈజ్ చార్జ్డ్ టు ఏ పొటెన్షియల్ వి యూజింగ్ ఏ బ్యాటరీ. ఇది ఒక డేటా. ఆ తర్వాత రిమూవింగ్ ద బ్యాటరీ ద చార్జ్డ్ కెపాసిటర్ ఈజ్ దెన్ కనెక్టెడ్ అక్రాస్ అండ్ ఐడెంటికల్ అన్చార్జ్డ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఫిల్డ్ విత్ వ్యాక్స్తో ఫిల్ అయింది. దాని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంత ఇచ్చారంటే కే. రైట్, ఒక కెపాసిటర్ ఉంది, బ్యాటరీ కనెక్ట్ చేశారు, అది రిమూవ్ చేసి ఇంకో కెపాసిటర్తో కనెక్ట్ చేశారు. ఎంత ఉంది దానికి? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే ఉంది. ద కామన్ పొటెన్షియల్ ఆఫ్ బోత్ ద కెపాసిటర్స్ ఈజ్ డాష్. అప్పుడు ఆ రెండు కెపాసిటర్స్కి ఉన్న కామన్ పొటెన్షియల్ ఎంత అంటారు. దానికి కెపాసిటర్ ఫస్ట్ కెపాసిటర్ సి అనుకుంటే సెకండ్ కెపాసిటర్ ఏముందమ్మా? కరెస్పాండ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే ఉంది కాబట్టి దాని కెపాసిటెన్స్ ఏమవుతుంది? కే ఇంటూ సి. అప్పుడు కామన్ పొటెన్షియల్ వచ్చేసి C1V1 ప్లస్ C2V2 బై C1 ప్లస్ C2. ఇది కామన్ పొటెన్షియల్. ఇప్పుడు C1V1 ప్లస్ C2V2 అంటే ఏంటి? టోటల్ చార్జ్. ఇది ఛార్జ్ 1, ఇది ఛార్జ్ 2. టోటల్ ఛార్జ్ ఫార్ములా C ఇంటూ వి. ఇప్పుడు ఇక్కడ C1ని నేను C అని తీసుకుంటున్నాను, అట్లాగే C2 ఏమైపోతుంది? K ఇంటూ సి. ఇప్పుడు C కనుక క్యాన్సిల్ చేసేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందమ్మా? V/1 ప్లస్ K. అంటే ఏం చేసాం ఇక్కడ? కామన్ పొటెన్షియల్ ఫార్ములాలో ఈ C1V1 ప్లస్ C2V2 అంటే టోటల్ కరెస్పాండింగ్ వాల్యూ కాబట్టి టోటల్ ఛార్జ్ అంటే C ఇంటూ వి. అట్లాగే C1 ఈక్వల్ టు C, C2 ఈక్వల్ టు K ఇంటూ సి. ఇక్కడ C కనుక క్యాన్సిల్ చేసేస్తే V/1 ప్లస్ K ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఈజ్ V/1 ప్లస్ K, ఫోర్త్ ఆప్షన్. సబ్స్క్రైబ్ టు ఏఎస్ ఆన్లైన్.